హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్ని నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి బాల్ పాయింట్ పెన్నుని కనుగొన్నది ఎవరు? సో బాల్ పాయింట్ పెన్నుని కనుగొంది సి బరో అండి. మానవ రక్త వర్గాలు ఎన్ని రకాలు? ప్రధానంగా 4 వర్గాలండి. కొత్తగా పుట్టిన బేబీకి ఉండే ఎముకల సంఖ్య ఎంత? 300. కొత్తగా పుట్టిన బేబీకి ఉండే ఎముకల సంఖ్య 300. స్త్రీలలో గుండె సగటు బరువు ఎంత? 225 గ్రాములు. మానవ శరీరంలో కాలేయం బరువు ఎంత దాదాపు? సో ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయండి. ఆన్సర్ వచ్చేసి 1500 గ్రాములు, అప్రాక్సిమేట్లీ 1.5 kg అండి. లివర్ వచ్చేసి మానవ శరీరంలో మాస్టర్ గ్రంథి ఏది? సో మానవ శరీరంలో మాస్టర్ గ్రంథి పిట్యూటరీ గ్రంథి. తాజా పళ్లలో ఉండే విటమిన్ ఏది? సి విటమిన్. మామిడి, బొప్పాయి, టమాటాల్లో ఉండే విటమిన్ ఏది? సి విటమిన్ అండి. ఏ సంవత్సరంలో అమెరికాకు తొలిసారిగా ఎయిడ్స్తో చనిపోయిన వ్యక్తిని గురించి తెలిసింది? సో 1981లో అమెరికాకు తొలిసారిగా ఎయిడ్స్తో చనిపోయిన వ్యక్తి గురించి తెలిసిందండి. నెక్స్ట్, కింది వానిలో ఏది విద్యుత్ శక్తికి మంచి వాహకం? మానవ శరీరం. కింది వానిలో ఏది సరైనది? కొన్ని ఎంజైమ్స్ మాత్రమే ప్రోటీన్లు. నిద్రలో మానవుని రక్తపీడనం ఏమవుతుంది? ఒకే రకంగా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. నెక్స్ట్, వార్తాపత్రికలో చుట్టబడిన ఆహార పదార్థాలు దేనితో కలుషితం అవుతాయి? అల్యూమినియంతో. కింది వ్యాధులు దేని నివారణకి వ్యాక్సిన్ ఇంకా లభ్యం కావడం లేదు? సో కింది వ్యాధుల్లో ఏ వ్యాధికి ఇంకా వ్యాక్సిన్ దొరకట్లేదండి? మలేరియా. పుట్టగొడుగులు కింద పేర్కొన్న ఏ జీవరాశికి చెందినవి? పుట్టగొడుగులు ఈ కింద పేర్కొన్న ఏ జీవరాశికి చెందినవి? అవి ఫంగి అండి. కింది వానిలో దేనిలో ధ్వని అతి నెమ్మదిగా ప్రయాణిస్తుంది? గాలిలో. ఆప్టికల్ ఫైబర్స్ను కింది వానిలో దేనికి వాడతారు? ప్రసారానికి. ఎక్స్రే తరంగ దైర్ఘ్యం ఎంత ఉంటుంది? 10 మైక్రాన్లు. మాస్ ఎనర్జీ సంబంధం దేని ఫలితం? స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. గోళ్ళ రంగును తొలగించే ద్రవంలో ఉండేది ఏది? గోళ్ళ రంగును తొలగించే ద్రవంలో ఉండేది ఎసిటోన్. స్ట్రేంజర్ గ్యాస్ అని దేన్ని అంటారు? xenon ని స్ట్రేంజర్ గ్యాస్ అంటారండి. నైట్రోలియం రసాయనిక ఎరువులో ఉండేది ఏది? కాల్షియం కార్బైడ్ మరియు నైట్రోలియం రసాయనిక ఎరువులో ఉండేది. కింది వానిలో దేని సాంద్రత అత్యధికంగా ఉంటుంది? నీరు సాంద్రత. శుద్ధ పంచదారలు ఉండనది ఏది? శుద్ధ పంచదారలు ఉండనది నైట్రోజన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉండే లోహం ఏది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉండే లోహం కాల్షియం. సిమెంట్ పరిశ్రమకు ముఖ్యమైన ముడి పదార్థం ఏది? సిమెంట్ పరిశ్రమకు ముఖ్యమైన ముడి పదార్థం సున్నపురాయి మరియు మట్టి. గ్లాస్ దేని మిశ్రమం? గ్లాస్ వచ్చి ఇసుక మరియు సిలికేట్లు. ఫిలాసఫర్స్ ఊల్ అని దేనిని అంటారు? ఫిలాసఫర్స్ ఊల్ అని జింక్ ఆక్సైడ్ని అంటారండి. ఇవి ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో కలుద్దాం.